రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నా పేరు హర్షం అశోక్ అండి. నేను ఏంటంటే ప్రజెంట్లో మేము ఏనే ఉన్నాము. ఏంటంటే మొన్న కూడా రీసెంట్లీ వారం రోజుల క్రితం కూడా ఇదే లొకేషన్లో కూడా యాక్సిడెంట్ అయింది సార్. అప్పుడు కూడా అతను ప్యాసింజర్ కూడా భోజనం చేసి హోటల్లో వెళ్తున్నాడు. తను కూడా ఇట్లా గుద్ది పైన టైర్ ఎక్కించిండు. తన పాపం అన్నం కూడా కక్కి చనిపోయాడు. ఇక్కడ కూడా ఏంటంటే పాపం ఆమె ఇటు నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఆమె పోతూ రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి తాకిచ్చాడు, కింద పడిపోయింది. ప్లస్ దాని మీద ఇక్కడ కాళ్ళని నుజ్జునిచ్చాయి సార్. ఆ తర్వాత మేము ఊరికే చంద్రం పిలుస్తూ తీసినాము. అంతలో అంబులెన్స్ 10 నిమిషాల తర్వాత 5 నిమిషాల తర్వాత అంబులెన్స్ వచ్చింది, తీసుకెళ్ళారు. ఘోరంగా ఎంత నుజ్జు అయింది, బాగా బ్లీడింగ్లో ఉన్నది, అయింది పాప బ్లడ్. ఆ తర్వాత డ్రైవర్ని పిలిచి పంచనామా ఇట్లా అందరూ ఆర్టీసీ వాళ్ళు రాసుకున్నారు. ఆ తర్వాత కొద్ది దూరం తర్వాత అది సిరిసిల్ల డిపో సార్. అది మేము కూడా వీడియో తీసినాము, ఫోటోలు కూడా కొట్టినాం సార్. దాన్ని మళ్ళీ పెడతారు. ఒక 15 నిమిషాలు పెట్టి మొన్న ఒక పిల్లగాడు చనిపోయిందంట. అట్లా ప్రాణాలు పోతున్నాయి. వాళ్ళు ఎందుకు తీస్తారు? అట్లోనే వస్తాయి బల్సులు. ఎవరన్నా పోయే ప్రజలు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఇట్లోనే పోతారు. మళ్ళీ ఎందుకు తీసారు చెప్పు? వాళ్ళు ఫ్రీ బస్సులు అని పెట్టిరు, అందరి ప్రాణాలతో ఆడుకుంటారు తెలుసా. పైసలు ఉన్నప్పుడే మా ప్రాణం మంచిగా ఉంది, పైసలు లేవు, పిల్లల్ని వేసుకోలేదు. ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఎక్కుతారు. ఆమె 60 ఇయర్స్ ఉంటాయన్న. మా నాన్న చూసి ఏడుస్తుండే తెలుసా. అట్లాంటి ప్రాణం పోతే వాళ్ళ పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తారు చెప్పు. మళ్ళీ ఇప్పుడు తీసిరు, 15 నిమిషాలు ఉంచిరు, మళ్ళీ తీసిరు. అది మొత్తం క్లోజ్ చేయించాలి, అది అట్లా ఉంచొద్దు. ముసలి పోతారు, ప్రెగ్నెంట్ ఎవరైనా పోతారు వస్తారు. వాళ్ళ ప్రాణం పోతే తిరిగి వస్తుందా? గవర్నమెంట్ అసలు ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కానీ ఇట్లా అయితే ఆయన వద్దు, తీసేసి కేసీఆర్ రావాలా. ఈ ఫ్రీ బస్సులు వద్దు, అవి తీసేయాలి. ఫ్రీ బస్సులు తీసేయాలి. ఫ్రీ బస్సులు ఉండనే ఉండొద్దు. ఇప్పుడు పిల్లల్ని వేసుకొని అన్న బస్సు ఎక్కుదామంటే ఓ మా పిల్లల మీద వాడి పిల్లలు ఆగమాగం, మేము ఆగమాగం ఏడుస్తారు ఒక దమ్ము. ఏం ఫ్రీ బస్సు వద్దు, బస్సు వద్దు, కేసీఆర్ రావాలి. అన్ని అవి ఫ్రీ అని పెట్టిండు రేవంత్ రెడ్డి. ఎవరు బాగుపడ్డారు చెప్పు? ఎవరైనా బాగుపడ్డారు? అప్పుడు బస్సులకు టికెట్లు ఉన్నప్పుడే అప్పుడే బాగుపడ్డారు, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుపడ్డారు. ఇప్పుడు ఎవరు బాగుపడతలేరు. ఈ బస్సులు సుఖంగా ఈ ఫ్రీ బస్సులు అన్న కానీ ఎవరు సుఖంగా పోతారు? ఎవరు సుఖంగా పోతలేరు. ప్రాణాలు పోతున్నాయి. చిన్న చిన్న పిల్లలు వచ్చి పొలాలు పోతున్నారు. వాళ్ళు పోతే వస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఏడుస్తుండొచ్చు చెప్పు. మొన్న మా ఊర్లో ఫ్రీ బస్ అని చిన్న పెండల దగ్గర యాక్సిడెంట్ అయింది. వాళ్ళ ప్రాణం పోతే వస్తుంది. వాళ్ళ అయ్యా అమ్మ ఎట్లా ఏడుస్తారు? ఈ ఫ్రీ బస్సులు బంద్ చేయమనాలి, ఇవి పెట్టాలి. ఇప్పుడే 15 నిమిషాల నుంచి తీసేసిరు, అది పెట్టిపించారు. మంది బాగున్నారు. బస్సులనే వస్తున్నాం. రష్ బాగున్నారు. ఫ్రీ బస్సుల వల్ల బాగా రష్ అవుతున్నారు. వెంకటేశ్వర్లు స్టేషన్ మేనేజర్ హన్మకొండ. ఇంతకుముందు బస్సులు యూటర్న్ తీసుకొని లోపలికి వచ్చే క్రమంలో కొంతమంది ప్రయాణికులు ఇప్పుడు బస్సు ఎక్కేయాలనే తొందరలో వాళ్ళు రావడం, మా బస్సులు లోపలికి అతను లెఫ్ట్ సైడ్ చూసుకొని బస్సు లోపలికి వస్తున్నారు. దాన్ని ఓసారి గమనించకుండా ఇది రెండో ప్రమాదం, ఈ మధ్యన జరిగిన ప్రమాదం. దానికి మా అధికారులు కూడా ఈ ప్రమాద నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది చూస్తున్నారు. దాన్ని ఈ వారంలో మేము దీనికి ఒక సొల్యూషన్ కనుక్కోవడానికి బాగా ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ బండి కాడు ఉన్నవాడు చూస్తున్నాం. ఆమె ఇక్కడికి వెళ్ళి రోడ్డు దాడుతుంది. బస్సు స్పీడ్ టర్న్ మూల మీదనే తీసుకొని వాడు వెళ్ళిపోతుంది. అంతే ఏడుస్తా ఉన్నా అని ఎక్కడికి వెళ్ళి మేము కిందికి వెళ్ళి చివరిగా కదా ఏడుస్తా ఉన్నా బిడ్డ అమ్మా అన్నని అని ఏడ్చుకుంటే చాలా దునియా పబ్లిక్ చాలామంది చూసుకుంటామ్మా ఏడ్చుకుంటా చేసి అటు ఇటు వెళ్ళిపోయారు అంతే. కానీ కర్మ కాలం ఆ పిల్లలు ఏడుస్తాం, ఆమె ఎవరు ఏం కథనో చాలా ఇబ్బంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.